హల్లెలూయా! దేవుని నామములో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి మనము లేఖనం ద్వారా తెలుసుకుందామండి. మరి పరమగీతం గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే ఆయనంట ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తింపదగిన వాడంటండి. అంత సుందరుడటండి, అంత మనోహరుడటండి. ఆ మనోహరమైన దేవుడు మన కోసం ఏమై ఉన్నాడో మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే ఆయన స్వరూపమైనను సొగసైనను లేక మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా, మరి అవమానము పొందిన వాడుగా, అంత అవమానాన్ని అనుభవించి కూడా మరి బదులు పలకని వాడుగా, బదులు చెప్పని వాడుగా, అందరిని క్షమించువాడుగా ఉంటున్నాడండి. ఈ లోకంలో మనము కూడా ఉన్నప్పుడు మనకు కూడా ఎన్నో శోధనలు, ఎంతో అవమానాలు ఎదురవుతూ ఉంటాయండి. మనము కూడా ఎవరిని దూషింపకుండా మరి యేసయ్య అడుగుజాడలో నడుచుకుంటూ, యేసయ్య చూపిన ప్రేమను మనము కూడా కనపరుస్తూ, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుండని మనకి మాదిరి చూపి వెళ్ళిన పౌలు గారి వలె, యేసుక్రీస్తు వలె మనము జీవించి అందరిని క్షమించే వారముగా ఉండాలని వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదండి. మరి చిన్ని వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000లో అతి శ్రేష్ఠుడా తండు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000లో అతి శ్రేష్ఠుడా